దేవుని బిడ్డలందరూ ఐక్యత కలిగి ఉంటే దేవుని చిత్తము. Psalm 133 verses 1 and 2. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మేలు కావాలన్నా, మనోహరంగా బతకాలన్నా ఏం కావాలి? ఐక్యత కావాలి. ఐక్యత కలిగి బతకడం నేర్చుకోవాలి. దేవుడు కలిగించిన ఐక్యతను ఎవరు పాడు చేయకూడదు. కూరగాయలు కట్ చేసినా మీ కళ్ళంటి నీళ్ళు రావు. ఉల్లిపాయకి వస్తే మాత్రం ఏమొస్తాయి? ఎందుకని? దోసకాయ అనుకోండి, దోసకాయకి ఏం ఐక్యత లేదు, ఒక కాయ అంతే. దాన్ని కట్ చేస్తే ఎవరికి కన్నీళ్ళు రావు. బీరకాయకి వచ్చినా మీ కళ్ళంటి నీళ్ళు రావు, బెండకాయలకు వచ్చినా రావు, దొండకాయలకు వచ్చినా రావు. ఒకే ఒక కాయనికి వస్తే మాత్రం ఎంతటి వాడినైనా ఏం పెట్టిస్తుంది. ఏమిటి కారణం? ఉల్లిపాయ అంటే ఏంటి? అది ఉల్లిపాయనప్పుడు పాయలన్నీ కలిసి ఒకటిగా ఉన్నాయి, ఐక్యత కలిగి ఉన్నాయి. కాబట్టి మేము ఒకటి కాదు నాయనా, మేము చాలా మందివి, మేము కలిసి ఉన్నాము. మమ్మల్ని గనక విడగొట్టావంటే చూస్తాం నీ అంతు అంటున్నాయి. పాయలన్నీ కలిసి ఉన్న ఐక్యతను చెరగొట్టాడు. కాబట్టి మా ఐక్యతను పాడు చేస్తావా అని చెప్పి కళ్ళట నీళ్ళు తెప్పిస్తున్నాయి. ఎలా అయితే పాయలన్నీ కలిపి ఒక ఐక్యతగా ఉన్నాయో, దేవుని బిడ్డలో ఒక ఐక్యత కలిగి ఉండాలి. దేవుని ప్రజలు గాని, విశ్వాసులు గాని ఐక్యత కలిగి ఉన్నారు అంటే అక్కడ పొగడబడేవాడు ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు మాత్రమై ఉండాలి. ఐక్యత కలిగి Download ShareChat.